మన లాస్ట్ టైం ఎర్లీ ప్యూబర్టీ గురించి మాట్లాడాము, మీరు చాలా విషయాలు చెప్పారు, అందరూ అలర్ట్ అయిపోయారు ఒక్కసారి. అసలు హార్మోన్స్ మన బాడీలో ఎలాంటి హ్యావక్ ప్లే చేస్తాయి? హార్మోన్స్ వల్ల అనేక సమస్యలు వింటూ ఉంటాం. డెఫినెట్లీ, కాకపోతే భయపడకూడదు. ఎందుకంటే ఉమెన్ ఈజ్ ఎ ఉమెన్ బికాస్ ఆఫ్ హార్మోన్స్, దట్ ఈస్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ మీన్స్ వెన్ వి సే మనిషికి ఒక మగం ఒక స్టీరియోటిపికల్ పెడతాం, అంటే మ్యాన్ ఈజ్ అగ్రెసివ్, మ్యాన్కి ఇట్లా పౌరుషం ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్. ఓకే, సో ఇవన్నీ హార్మోన్సే. హార్మోన్స్ అంటే ఇవి మాత్రమే కాదు, థైరాయిడ్ కూడా హార్మోనే, మనకి ఇన్సులిన్ కూడా హార్మోనే, ఎడ్రినల్స్ నుంచి వచ్చే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హార్మోన్సే. సో హార్మోన్స్ అంటే భయపడకూడదు. ఒక మనిషి ఒక నార్మల్గా ఫంక్షన్ చేయాలంటే హార్మోన్స్ ఆర్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. సో అంటే నార్మల్గా పని చేయాలన్నా, ఆలోచన విధానాలు సరిగ్గా ఉండాలన్నా, మన స్టీరియోటిపికల్గా బిహేవ్ చేయాలన్నా హార్మోన్సే. సో అవి సమతులంగా లేకపోతే ఏమవుతుంది? కంప్లీట్ ఇంబ్యాలెన్స్ ఈజ్ నెవర్ ఏ నార్మ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వెదర్ ఇట్ ఈస్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్, ప్రతిదానికి ఒక సమతులమైన హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్గా వెన్ వీ టాక్ థైరాయిడ్, వినో ఒక హెయిర్ గ్రోత్ దగ్గర నుంచి నెయిల్ గ్రోత్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై థైరాయిడ్. పిట్యూటరీ హార్మోన్స్ కాల్డ్ ప్రొలాక్టిన్. ఒక తల్లి శిశువుని డెలివరీ చేసిన తర్వాత పాలు ఇవ్వాలన్నా ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండాల్సిందే. సో ప్రతిదానికి ఒక డెఫినెట్గా ఒక వర్క్ ఉంది, అంటే జాబ్ ప్రొఫైల్ ఉంది ప్రతి హార్మోన్కి. అది మనం చాలా ఇంపార్టెంట్. సో భయపడకుండా, హార్మోన్స్ అంటే అమ్మో అని భయపడకూడదు. సో ఇది ఏమైపోయిందంటే చాలా రోజుల నుంచి అందరికీ అమ్మో హార్మోన్స్ వాడితే లావ్ అవుతాము అంటే సరైన క్లారిటీ లేకుండా, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్. ఒక డైమండ్ని ఒక డైమండే కట్ చేస్తుంది, ఇది నేను ఎప్పుడు చెప్తాను అందరికీ. ఒక నైఫ్ తీసి కట్ చేయలేము. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. సో బ్యాలెన్స్ రావాలి అంటే ఒక హార్మోన్కి ఆపోజిట్ హార్మోన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్.